ఒకటి సారయ్య లోపలికి వెళ్ళిపోయిండు. సారయ్య పూజారి లోపలికి వెళ్ళిపోయిండు అంటే ఇక మొత్తము కథంతా షురు అవుతుంది. సారలమ్మని తీసుకపోనికే ఈవోసారి మొన్న కూడా మాట్లాడిన నేను సార్ తోటి. సార్ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. సార్ మీకు చెప్పిన టైం ప్రకారం ఏ టైం పోతాం సార్ మనము గుడి గద్దెల కాడికి? ఈసారి లాస్ట్ టైం జాతర కంటే ముందుగానే వెళ్దామని అనుకున్నామండి. ఇంత ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు 6 కల్లా స్టార్ట్ చేద్దామని చూస్తున్నారండి. ఆ ప్రకారం చూస్తే 10-11 గంటల లోపలనే మనం గద్దెల మీదకి అమ్మవారు వెళ్తారని మేము భావిస్తున్నాము. అది 11 అనేసరికి మళ్ళీ బయట కూడా జనము లైట్లు బంద్ చేసుడు అవన్నీ ఉంటాయి కదా సార్? అవును మేడం. ఎందుకంటే నేను పోయిన జాతరకు వచ్చిన అంతకుముందు జాతరకు వచ్చినట్టు చూసిన మేడం. ఆఖరికి ఇప్పుడు మనం ఇడికెచ్చి ఆ జంపన్న బాగు కాడికి పోయిన తర్వాత మిగిలిన ఇంకో ఇద్దరు గోవిందరాజు పగిడితరాజు స్వామి ఇద్దరు కూడా కలుస్తారు. ఆడికెంచి పోతాం కదా సార్? అవును మేడం. మరి వాళ్ళ దగ్గర కలిసేటప్పటికి సమయం ఎంత అవుతుంది? మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యాలకి 11 లోపలనే కంప్లీట్ అవుతుందని మేము భావిస్తున్నాం మేడం. ఇప్పుడు ఈ కొయ్య తోమల అంతా కూడా అంతా అన్ని ఏర్పాటు చేసాం మేడం. పోలీసు యంత్రాంగం పర్ఫెక్ట్గా ఉన్నది. దాంతో మేము ఇన్ టైంలోనే ఈసారి తీసుకెళ్తామని అనుకుంటున్నాము. 11 లోపలనే అవుతుంది మేడం. ఎందుకంటే అమ్మవారు వెళ్ళినప్పుడు అందరూ సాకలు పెడుతుంటారు ఎట్టి మొదట. అవును మేడం. సమయం గుర్తుతూనే ఉంటుంది కొంచెం. అవునవును. మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ముట్టుకోవాలి, దండం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మనలో రానియారు, వాళ్ళ దగ్గరికి రాని ఇలా పట్ట కొడుతూనే ఉంటారు సార్. అవునవును. నేను చూసిన పైన కింద కాబట్టి నాకు కొంచెం అనుభవం వచ్చేసింది. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు సార్లవ తల్లి వెనుకల పోవుడే. యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మేము కూడా వాళ్ళతో పాటు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇది మొదటిసారి సార్? రెండోసారి? ఈవోగా ఇది మొదటిసారి. గతంలో వేరే క్యాడర్లో నేను ఇక్కడ పనిచేశాను. ఈవోగా మొదటిసారి. మీకేమైనా బాధ్యత ఉపయోగపిండ్రా? మన సారలమ్మని తీసుకొచ్చే క్రమంలో మీ బాధ్యత ఏమి ఉపయోగపిండ్రు? ఇంకా ఈవోగా మొత్తం ఉంటుంది. దాంతోపాటు కలెక్టర్ గారు వస్తున్నారు, మినిస్టర్ గారు మన సీతక్క గారు, ప్లస్ అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా ఇప్పుడు ఇక్కడికి వేయం చేస్తున్నారు. అందుకోసమని ముందస్తు ఏర్పాట్ల కోసమని మేము బిఫోర్గా రావడం జరిగింది. అనుకున్న టైంకి తీసుకెళ్ళడానికి మేము అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాము. సారలమ్మ మేడారం జాతరకి మనం ఏదైతే వచ్చినామో ఆ అమ్మ గద్దెల కాడ గుడి ఉన్న కదా, ఆ గుడి ఈసారు ఆ సారు ఏం చెప్తున్నాడు అంటే రాత్రి 11 గంటల వరకు మొత్తానికి అమ్మవారు గద్దెల మీదకి వచ్చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏముండదు. అన్ని బందోబస్తులు అన్ని వేసినాం. ఎటువంటి సంఘటన జరగకుండా అనుకున్న టైంకి ఈసారి అమ్మవారు గద్దెల మీదకి వస్తారని మేము భావిస్తున్నాం. అనుకున్న సమయానికి అమ్మవారు గద్దెల మీదకి వస్తారంట. అమ్మవారిని ఎప్పుడు ఏ టైంకి తీసుకొస్తారు? ఇవాళ ఇది అయిపోయిన తర్వాత దీన్ని బట్టి అమ్మవారిని కూడా సమ్మక్క అమ్మవారు కూడా ముందుగానే తీసుకురావడానికి ఆల్రెడీ పూజారులతోటి ప్లస్ పోలీసు వాళ్ళతో కూడా మేము చర్చించడం జరిగింది. సమ్మక్క అమ్మవారు కూడా లాస్ట్ టైంతో పోలిస్తే ముందుగానే తీసుకొద్దామని చెప్పేసి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము ఇంకా కొంచెం ముందుగానే అమ్మవారిని తీసుకొని వస్తామని చెప్పేసి ఈవోసారి చెప్తున్నారు. ఆలోచనలు అయితే మంచిగా తొందరగా అమ్మవారిని తీసుకొచ్చేటట్టుగానే ఉన్నాయి. కాకపోతే పబ్లిక్ పెరగడము తగ్గడంని బట్టి మన ప్రణాళిక అనేది ముందా వెనక అనేది తెలుస్తుంది. ఇక్కడ దేవుడు వచ్చి అమ్మవారు వచ్చి వాళ్ళు అమ్మవారికి లోపల